హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక బెస్ట్ షాపింగ్ అప్లికేషన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూస్తే మీకే ఈ అప్లికేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ చాలామంది ఆ యాప్స్లో యూస్ చేసి చాలా షాపింగ్ చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా మంచి ఆఫర్స్, కొత్త వెరైటీస్ అన్నీ బాగా పెట్టారు. ఆ యాప్ ఏంటో తెలుసుకోవడానికి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మీషో యాప్ ఓపెన్ చేసే ముందు మీషో యాప్లో మీకు డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఫీచర్స్ ఇన్ ద సెన్స్ మీరు మీ దగ్గర ఉన్న ఓల్డ్ ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేయొచ్చు. అంటే పోస్ట్ చేసుకుని మీరు ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. లేదంటే మీరే రీసెల్లర్గా మీషోలో కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఎంటర్ప్రెన్యూర్గా కూడా మీషోలో జాయిన్ అవ్వచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ యాప్లో. వేరే యాప్స్తో కంపేర్ చేస్తే దీనిలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మీరు క్విజెస్ కండక్ట్ చేయొచ్చు. అలాగే కండక్ట్ చేసిన క్విజెస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ రివార్డ్స్ అనేవి వస్తాయి. చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఈ యాప్లో ఉన్నాయి. అయితే దీంట్లో మీరు మీషోలో ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసేసి లాగిన్ చేసుకుని మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకునే టైంలోనే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ప్రొఫైల్ డీటెయిల్స్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ 3 ట్యాబ్స్ కింద ఉంటాయి. ఫస్ట్ ట్యాబ్లో వచ్చి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ సెకండ్ పేజ్లో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. థర్డ్ పేజ్లో వచ్చి మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ గురించి చెప్పాలన్నమాట. ఇవన్నీ మీరు ఎంటర్ చేసేసి సేవ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ప్రొఫైల్లో సేవ్ అయిపోతాయి. అందులో మీకేమైనా అవసరం లేదు, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు అవి స్కిప్ కూడా చేయొచ్చు. మీ ప్రొఫైల్లో మీరు కావాలంటే మళ్ళీ తర్వాత కూడా మీ ప్రొఫైల్లో డీటెయిల్స్ యాడ్ చేసుకొని ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీషో యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క హోమ్ పేజ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సెర్చ్. ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు ప్రోడక్ట్స్ని. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ యాక్చువల్గా మనకి ఏది రీడౌట్ చేయట్లేదు మన టాక్ బ్యాక్ అనేది. కానీ ఇక్కడ ఇదేంటంటే కార్డ్ ఆప్షన్. సో మనం ఏదైనా ప్రోడక్ట్ని యాడ్ చేసుకుంటే ఈ కార్డ్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ కార్డ్లోకి వెళ్ళాక మనం ఏదైనా ప్రోడక్ట్ యాడ్ చేస్తే ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది ఇక్కడ చెప్తుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు షాపింగ్ కార్డ్లోకి వెళ్ళిపోతారు. రైట్కి స్వైప్ చేస్తున్నాను. సో ఇది నా ప్రొఫైల్ నేమ్. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఇన్ కేస్ యాడ్ చేస్తే ఇక్కడ మనం ప్రొఫైల్ పిక్చర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. స్మార్ట్ కాయిన్స్ అంటే మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ షాపింగ్ చేస్తే మీ యొక్క పేమెంట్ మోడ్ని బట్టి అలాగే మీ యొక్క ప్రోడక్ట్ని బట్టి మీకు కొంత ఆఫర్ అనేది వస్తుంది. ఆ ఆఫర్లో కొన్ని కాయిన్స్ మీకు ఈ స్మార్ట్ కాయిన్స్లో యాడ్ అవుతాయి అన్నమాట. అది షాపింగే కాదు, లైక్ మీరు క్విజ్ అలాంటివి కూడా ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. సో దాంట్లో మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేసినా మీకు వచ్చిన రివార్డ్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ కాయిన్స్లోగా మీకు ఈ స్మార్ట్ కాయిన్స్లో యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత వాటిల్ని మీరు షాపింగ్ చేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు విత్డ్రా చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది స్మార్ట్ కాయిన్స్ యొక్క యూసేజ్. నెక్స్ట్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. అండ్ ఈ స్మార్ట్ కాయిన్స్ అనేది మీరు ఫర్ సపోజ్ షాపింగ్ ప్రోడక్ట్ని ఏదైనా కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీకు డెలివరీ అయిన తర్వాతే మీకు
ఆ కాయిన్స్ అనేవి దీనిలో యాడ్ అవుతాయి అన్నమాట. సో మీరు ప్రోడక్ట్ ఏది కొంటారో దాన్ని తగ్గట్టుగా మీకు కాయిన్స్ అనేవి వస్తాయి అక్కడున్న వాళ్ళు పెట్టిన ఆఫర్ని బట్టి. రైట్కి స్వైప్ చేస్తున్నాను. హెల్ప్ సెంటర్. ఈ హెల్ప్ సెంటర్ అనేది ఒక కస్టమర్ సపోర్ట్ లాంటిది. సో ఈ హెల్ప్ సెంటర్ మీద ట్యాప్ చేశాక మీకు అక్కడ ఇష్యూస్ ఏమున్నాయో ఆర్డర్ రిలేటెడా, అడ్రస్ రిలేటెడా, షిప్పింగ్ అండ్ బిల్లింగ్ అడ్రస్సా ఇలా వస్తాయి. సో దానిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు చాట్ కాల్ అని ఉంటుంది. చాట్ అనేది ఒక చాట్ బాట్లా ఉంటుంది. సో 1 minute మీకు చాట్ అనేది వస్తుంది. అంటే మీరు చాట్ మీద క్లిక్ చేశాక అక్కడ చాట్ బాట్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ కాల్ అని ఉంటుంది. సో కాల్ మీద ట్యాప్ చేస్తే ఏం లేదు, మీ యొక్క లాంగ్వేజ్ని ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే మొబైల్ నెంబర్ ఉంటుంది. దాని కింద సబ్మిట్ బటన్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే మీకు 5 minutes లోపే వాళ్ళు మీకు డైరెక్ట్గా కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడు మీరు వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు ఏ డౌట్స్ అయితే మీకు ఉన్నాయో అవన్నీ మీరు అడగచ్చు. ఈ లాంగ్వేజెస్లో దీనిలో తెలుగు కూడా ఉందండి. సో నో నీడ్ టు వరీ. రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ చేంజ్ లాంగ్వేజ్. సో చేంజ్ లాంగ్వేజ్లో ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఎలాగో డిఫాల్ట్గా ఉంటుంది, అది కాకుండా తెలుగు కూడా దీనిలో ఉంది. మీరు ఈ యాప్ లాంగ్వేజ్ని తెలుగులో కూడా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. రైట్కి స్వైప్ చేస్తున్నాను. మై పేమెంట్స్. ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ పేమెంట్స్ ఏమైనా చేస్తే ఆ పేమెంట్స్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు యూపీఐ ఆర్ బ్యాంక్ డీటెయిల్స్ దీని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు యాడ్ అని ఉంది కదా, ఫస్ట్ యాడ్ అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. యాడ్. ఈ యాడ్లో ఏంటంటే మీ యొక్క యూపీఐ ఐడి, మీరు వాడే యూపీఐ ఐడీస్ ఉంటాయి కదా, సో ఆ యూపీఐస్ని ఈ సెకండ్ యాడ్ బటన్ మీద ట్యాప్ చేసి మీరు యూపీఐస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ యూపీఐ దాని గురించి. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. పేమెంట్ అండ్ రీఫండ్. ఇక్కడ మనకి రిటర్న్ పాలసీస్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ప్రోడక్ట్ మనకి నచ్చలేదని మనం తర్వాత రిటర్న్ పెట్టుకుంటే అప్పుడు మనకి రీఫండ్ అవుతుంది. ఆ రీఫండ్ అయిన హిస్టరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మై యాక్టివిటీ దీనిలో ఏమున్నాయో చూద్దాం. విష్ లిస్టెడ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మనం ఏమైనా ప్రోడక్ట్స్ని లిస్ట్ అవుట్ చేసి ఇందులో పెడితే దానిలో మనకి ఏ ఏ ప్రోడక్ట్స్ పెట్టుకున్నామో చూసుకొని అక్కడ నుంచి మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు తర్వాత ఇన్ ఫ్యూచర్లో. సో షేర్డ్ ప్రోడక్ట్స్. ఇక్కడ మనకి ఎవరైనా ప్రోడక్ట్స్ షేర్ చేసినా లేదా మనం ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళకి షేర్ చేసిన ప్రోడక్ట్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఫాలోడ్ షాప్స్. ఇక్కడ మనకి యాక్చువల్గా మీషోలో ఏంటంటే డైరెక్ట్గా ఆ పర్టిక్యులర్ స్టోర్లో మనం ప్రోడక్ట్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే మనకి వేరే యాప్స్తో కంపేర్ చేస్తే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి డైరెక్ట్గా ప్రోడక్ట్ సెర్చ్ చేయగానే ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ అండ్ ఆ బ్రాండ్ అంతా వచ్చేస్తుంది. కానీ మీషోలో ఏంటంటే మనకి ఫస్ట్ మనం ఫిల్టర్స్ సెలెక్ట్ చేయాలంటే ప్రైస్ డీటెయిల్స్ ఎంత ప్రైస్ నుంచి కావాలనేది చూసుకోవాలి. తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్కి తగ్గట్టుగా మనకి కొన్ని షాప్స్ అనేది ఫస్ట్ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత దానిలో మనకి కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ని బట్టి మనం ఆ ప్రోడక్ట్స్ చూసుకొని మనకి మన రేంజ్కి సరిపడా ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని పర్చేస్ చేసుకోవాలి. అయితే అలా పర్చేస్ చేసిన టైంలో మనకి ఒక షాపింగ్ మాల్స్ లాగా ఏవో కొన్ని షాప్స్ అనేవి అయితే చాలా షాప్స్ ఉంటాయి కదా, సో దానిలో మనకి కొన్ని షాప్స్లో ప్రోడక్ట్స్ బాగా నచ్చుతున్నాయి అనుకోండి, ఆ షాప్స్ని మనం ఫాలో అయితే వాళ్ళు ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ని కానీ ఏమైనా వాళ్ళ షాప్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ లాగా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. అదర్స్. దీనిలో ఏముందో చూద్దాం. సో స్పిన్స్. ఇది మనకి క్విజ్ అలాంటివి ఆడినప్పుడు ఇక్కడ యూస్ అవుతుంది. ఎంటర్ప్రెన్యూర్ లెర్నింగ్ సెంటర్. ఇక్కడ మనం ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే
ఇక్కడ నుంచి మనం ఆ యొక్క లెర్నింగ్ అంటే దీని మీద క్లిక్ చేస్తే మనం ఏ విధంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అనేది ఒక లెర్నింగ్ సెంటర్ లాగా అనమాట. సో బికమ్ ఎ సప్లయర్ న్యూ అంటే ఇక్కడ మీకే ఒక షాప్ ఉంది, లేదా మీరే హోమ్మేడ్ ప్రోడక్ట్స్ ఏవో చేస్తున్నారు. సో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు సప్లయర్గా కూడా ఈ మీషోలో జాయిన్ అయిపోయి మీ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. రైట్కి స్వైప్ చేస్తున్నాను. షేర్ సెట్టింగ్స్. ఇంక్లూడ్ టెక్స్ట్ వైల్ ఇమేజ్ యాజ్ షేరింగ్. సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఇమేజ్ రూపంలో రావడానికి మనం షేర్ చేసి ఇది ఆఫ్లో ఉంటుంది డిఫాల్ట్గా, కావాలంటే మనం ఆన్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ రూపంలో వెళ్తుంది, అప్పుడు టెక్స్ట్ కూడా ఇమేజ్ రూపంలోనే వెళ్తుంది. వాళ్ళు చూసుకుని ప్రోడక్ట్ అనేది వేరే వాళ్ళకి మనం సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు అలా చేయొచ్చు అనమాట. సో ఇంతేనండి సెట్టింగ్స్లో ఉన్నది, ఇంకేమీ లేదు. రేట్ మీషో, ఇక్కడ నుంచే మనం మీషో వాళ్ళకి రేటింగ్స్ అనేది ఇవ్వచ్చు. లీగల్ అండ్ పాలసీస్. సో ఇది మీషో వాళ్ళ పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి. లాగౌట్, ఇక్కడ నుంచి మన మీషో అకౌంట్ని లాగౌట్ చేయొచ్చు అనమాట. కాకపోతే దీంట్లో స్విచ్ అయ్యే ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు. మేబీ ముందు ముందు అప్డేట్స్లో ఏమైనా ఇస్తారేమో చూద్దాం. ఇప్పుడు వేరే వాళ్ళ అకౌంట్కి మనం లాగిన్ చేయాలంటే మనం కరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో అది లాగౌట్ చేశాకే మళ్ళీ వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు ఓటీపీ చెప్పాక అప్పుడే వాళ్ళ అకౌంట్ లాగిన్ చేసి మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. విష్ లిస్ట్, ఈ ఆప్షన్స్ మళ్ళీ మనకి హోమ్ పేజ్లో కూడా కనిపిస్తాయి. అండ్ మనం ఇదే విష్ లిస్ట్ ప్రొఫైల్లో కూడా చూడొచ్చు, అదే అకౌంట్స్లో కూడా మనం చూడొచ్చు. రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టాక్ బ్యాక్ ఏం అనౌన్స్ చేయట్లేదు, కానీ ఇది నోటిఫికేషన్స్ ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేసినా లేదా ఏమైనా ప్రోడక్ట్స్కి ఆఫర్స్ పెట్టినా అవన్నీ మనం ఆ నోటిఫికేషన్స్లో చూడొచ్చు. రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఈ నెక్స్ట్ ఆప్షన్ కార్డ్ ఆప్షన్. సో ఈ షాపింగ్ కార్డ్ ఆప్షన్ ఇది మనకి అకౌంట్స్లో ఉంటుంది, అలాగే హోమ్ పేజ్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రోడక్ట్స్ని సెర్చ్ చేయొచ్చు. ప్రోడక్ట్ కీవర్డ్తో కానీ లేదా ప్రోడక్ట్ ఐడితో కానీ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ మైక్ అని ఉంది, ఇదేంటంటే మైక్ వాయిస్ సెర్చ్ లాంటిది. రైట్కి స్వైప్ చేస్తున్నాను. కెమెరా, ఇక్కడ మనం ఒక ఫోటో తీసి కూడా ప్రోడక్ట్ని సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఏ అడ్రస్కి అయితే డెలివరీ అవ్వాలనుకుంటున్నానో నేను ఆ అడ్రస్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం పిన్ కోడ్ అది ఇచ్చేస్తే డైరెక్ట్గా అది లొకేషన్ అనేది తీసుకుంటుంది. రైట్కి స్వైప్ చేస్తున్నాను. సో వెల్కమ్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అని వచ్చింది. రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కేటగిరీస్ అనేవి వచ్చాయి. ఉమెన్, మెన్, కిడ్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ కిచెన్. కేటగిరీస్, కర్టీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్ అండ్ టాయ్స్, వెస్ట్రన్ వేర్, హోమ్, మెన్ క్లోతింగ్, sarees, beauty, jewelry, kitchen, accessories, footwear, innerwear, electronics, stationery and books. లెహంగాస్ అంటే దీంట్లో మనకి డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్ అలాంటివి దొరుకుతాయి. రైట్కి స్వైప్ చేస్తున్నాను. హెల్త్ కేర్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, కార్ అండ్ బైక్, ఫుడ్ అండ్ డ్రింక్స్. సో ఇవన్నీ కూడా కేటగిరీస్ లిస్టింగ్ అనమాట ఇక్కడ. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట మనకి మీషోలో.
ఇవన్నీ హోమ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. కేటగిరీస్ ట్యాబ్. ఇప్పుడు చూసాం కదా పైన కేటగిరీస్, అవే వీటితో పాటు ఇంకా మళ్ళీ దానిలో మనకి సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కేటగిరీలోకి వెళ్ళాక మళ్ళీ దానిలో మీరు సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీరు మీ ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. రైట్కి స్వైప్ చేస్తున్నాను. మాల్ ట్యాబ్. మాల్ అంటే ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే మనకి ఏమేమి దొరుకుతాయో అవన్నీ లిస్టింగ్ అనమాట ఇక్కడ ఉన్నాయి. సో లైక్ మీకు ఇన్ఆర్బిట్ మాల్, తర్వాత ఏఎంబి మాల్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో మనకి ఏం దొరుకుతాయో అన్నీ అక్కడ ఉన్నాయి. ఫుట్వేర్తో సహా అన్నీ కూడా అక్కడ వాళ్ళు అక్కడ లిస్టింగ్ అనేది చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ని ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు మాల్లో ఇన్ని ప్రోడక్ట్స్ని వాళ్ళు మాల్లో సేల్ చేస్తున్నాం అనేసి ప్రతి ఒక్క ఏవేవి వాళ్ళు సేల్ చేస్తారో అవన్నీ ఉన్నాయి. ఫుట్వేర్, డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ వాళ్ళు లిస్టింగ్ అనేది చేశారనమాట. నెక్స్ట్ ట్యాబ్ చూద్దాం. సో కమ్యూనిటీ ట్యాబ్. ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఏంటో చూద్దాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది మీషోలో. ఈ కమ్యూనిటీ ట్యాబ్లో ఏముంటుందంటే ఇక్కడ ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్ క్లబ్ లాంటిది. సో దీనిలో ఇక్కడ మనకి పాపులర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో దీని మీద క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మీషో. ఇక్కడ మీకు చెప్పాను కదా ఓల్డ్ ప్రోడక్ట్స్ కూడా మీరు పోస్ట్ చేసుకుని, అంటే మీరు ఇంట్లో వాడి లేదా మీరు వాడిన ప్రోడక్ట్ 2-3 months లేదా ఇంకా ఆ ప్రోడక్ట్ ప్లేస్లో, అంటే కొంతమందికి కొత్త ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనుకుని పాత ప్రోడక్ట్స్ని ఊరికే అలాగా పడేయకుండా ఇలాగ ఎవరికైనా యూస్ అయిన వాళ్ళైనా తీసుకుంటారు అనుకుంటే మీరు ఆ ప్రోడక్ట్ని ఇక్కడ పోస్ట్ చేస్తే ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు మీతో చాట్ చేసి మీరు పెట్టిన ప్రోడక్ట్ ఏదో చూసుకుని వాళ్ళు నచ్చితే వాళ్ళు చాట్ చేసి మీకు మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తారు. ఆల్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉన్న అన్ని ట్యాబ్స్ కావాలంటే ఆల్ మీద ట్యాప్ చేసేస్తే మనకు అన్నీ వస్తాయి. అనౌన్స్మెంట్స్. సో ఇక్కడ ఏమైనా అనౌన్స్మెంట్స్ ఏమైనా పోస్టింగ్ అయినవి ఉంటే ఇక్కడ మనం చూడొచ్చు అనౌన్స్మెంట్స్ లింక్లో. ప్రోడక్ట్ జోన్. సో ఈ ప్రోడక్ట్ జోన్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ రీసెల్లింగ్ టిప్స్. దీన్ని మీకు రీసెల్లర్గా కూడా జాయిన్ అవ్వచ్చు అని ఫస్ట్లో చెప్పాను కదా. సో ఆ రీసెల్లింగ్ టిప్స్ అనేవి ఉంటాయి దీనిలో. రీసెల్లర్గా జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. క్వశ్చన్స్. ఇక్కడ మీరే కొంచెం మంచి నాలెడ్జబుల్ పర్సన్ అయితే మీరు ఇక్కడ వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేయొచ్చు. అలాగే మీరు పోస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ పోస్ట్లోని మీరు క్వశ్చన్స్ కూడా పెట్టి మీరు పోస్ట్ చేస్తే మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ క్వశ్చన్ చూశాక వాళ్ళు ఆన్సర్స్ చేస్తారు. లైక్ చేయొచ్చు, డిస్లైక్ చేయొచ్చు, కామెంట్స్ చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్, ఇన్స్పిరేషన్. ఇక్కడ వాళ్ళు ఏమైనా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అలాంటివి ఉంటే కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో మీషో జీనీ. ఇక్కడ మీషోలో మనం వీళ్ళతో పాటు అంటే వీళ్ళతో పాటు టైఅప్ అవడం అని చెప్పి అంటాం కదా. సో ఆ విధంగా కూడా మనం ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇవి మీషోలో ఉన్న మెయిన్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.